అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అందం, అల్లరి, గడుసుదనం కలబోసిన 16 అణాల పల్లెపడుచు సత్యభామ. నైట్ 9 గంటలు. పాల గ్లాస్తో లోపలికి వచ్చింది సత్య. ఊరఫ్ సత్యభామ. బెడ్కి ఆనుకొని కూర్చుని ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కృష్ణ కౌశిక్. తను వచ్చి అంతసేపు అయినా తన వైపు చూడని కౌశిక్ని చూస్తే ఒళ్ళు మండిపోయింది సత్యకి. అయినా తన కోపాన్ని పక్కకు పెట్టి కాలి అందెల సవ్వడి చేసింది. గల్ గల్ మని. ఆ సబడి విని కౌశిక్ చిన్నగా నవ్వుకున్నాడు. కానీ ల్యాప్టాప్లో నుంచి తల పైకి మాత్రం ఎత్తలేదు. ఇంకా తన ఓపిక నశించిన సత్య గ్లాస్ తీసుకువెళ్ళి విసురుగా టేబుల్ మీద పెట్టి కౌశిక్ ముందుకు వచ్చి బావా అని గట్టిగా పిలిచింది. కాదు, అరిచింది. ఏంటి పండు అంటూ తలపైకి ఎత్తి చిలిపిగా నవ్వుతూ చూశాడు కౌశిక్. పింక్ కలర్ జార్జెట్ చీరలో నాజుకు సన్నజాజి తీగలాగా పాలమిగడ లాంటి రంగుతో ఎక్కుపెట్టిన విలలా నొసలు ఎత్తి చూస్తూ చేతి మీదకు జారుతున్న పైటని పైకి వేసుకుని కౌశిక్ వైపు కోపంగా చూస్తూ ఉంది సత్య. ల్యాప్టాప్ పక్కకు పెట్టి సత్య చెయ్యి పట్టుకుని తన దగ్గరికి లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చుట్టూ చేతులు వేసి ఏంటే నీ బాధ అన్నాడు మెడవంపులో ముద్దు పెట్టి భుజంపై తలవాల్చి. బావా, దసరా వస్తుంది. అమ్మా నాన్న అత్త వాళ్ళు ఫోన్ చేశారు పండగకి రమ్మని. ఒక్కళ్ళే ఏముంటారు అక్కడ, ఇక్కడికి రమ్మని అని చెప్పి. మన పెళ్ళి అయినాక మొదటి దసరా ఊరు వెళ్దాం బావా. నాకు అత్త మామయ్య అమ్మా నాన్న పర్సు బాగా గుర్తుకు వస్తున్నారు అంది బెంగగా. కౌశిక్ వైపు తిరిగి కళ్ళలోకి చూస్తూ, ఓయ్ నువ్వు ఊరు నుంచి వచ్చి ఎన్ని రోజులయ్యిందే, మళ్ళీ ఊరు అంటున్నావు? పెళ్ళైన నెలకు ఆషాఢం అన్నారు. కొత్త అల్లుడు అత్తగారి గుమ్మం తొక్కకూడదు అన్నారు. సరే, శ్రావణ మాసం వచ్చింది. నా పెళ్ళాన్ని నాతో పంపుతారా అంటే వరలక్ష్మి వ్రతాలు, పూజలు, నోములు అంటూ అన్నీ కానించి పంపారు. నువ్వు నా దగ్గరికి వచ్చి ఇప్పటికి నెల. కొత్త కాపురం మొన్న 15 రోజుల వరకు మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, నీ పర్సుతో సహా. ఇంకెక్కడే నీకు వాళ్ళ మీద బెంగ? ఇంకా నువ్వు నాతో కాపురం చేసేది ఇప్పుడే. 10 రోజులు ఇక్కడ ఉంటే నెల రోజులు అక్కడ ఉంటావు. అందుకేనా నాకు బావే కావాలి అని పెళ్లి చేసుకుంది అన్నాడు కొంచెం కోపంగా. కౌశిక్ గొంతులో తేడా గమనించి కౌశిక్ మెడ చుట్టూ చేతులు వేసి, మన ఊరిలో దసరా పండుగ బాగా చేస్తారు బావా. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ మిస్ అవ్వలేదు ఆ 9 రోజుల వేడుక అని అంది. కౌశిక్ మెడవంపులో మొహం దాచుకుని, ఊరిలోనే కాదు బంగారం, ఇక్కడ కూడా బతుకమ్మ పండుగ బాగా చేస్తారు. నువ్వు ఎప్పుడూ చూడలేదుగా, ఈసారి ఇక్కడ దసరా పండుగ చూడు, చాలా బాగుంటుంది అన్నాడు సత్య వెన్ను నిమురుతూ. నాకు ఆఫీస్లో అన్ని లీవ్స్ లేవు పండు. పెళ్లికి హానీమూన్కి లీవ్స్ ఎక్కువ వాడడంతో ఇప్పుడు వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంది. కుదిరితే పండుగ లాస్ట్ 2 డేస్ హాలిడేస్ ఉంటాయేమో చూద్దాం అన్నాడు సత్యను డిసప్పాయింట్ చేయడం లేక. నిజంగా అంది విప్పారిన కళ్ళతో కౌశిక్ మొహంలోకి చూస్తూ, అందంగా నవ్వుతూ. అబ్బా నా బంగారమే, మొగుడిని వదిలేసి పుట్టింటికి వెళ్ళడం అంటే ఎంత హుషారు వస్తుందే నీకు అంటూ నడుం చుట్టూ చేతులు వేసి గిలిగింతలు పెట్టాడు కౌశిక్. బావా బావా చక్కలిగింతలు పుడుతున్నాయి అంటూ నవ్వుతూ కౌశిక్ కౌగిలిలో ఒదిగిపోయింది సత్య. తెల్లవారుజామున మెలకువ వచ్చిన కౌశిక్ తన మెడ చుట్టూ ఉన్న సుతిమెత్తని చేతిలో నిమిరి పక్కకి చూశాడు. నిద్దట్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నావే అంటూ ఆమెని దగ్గరికి జరిగి ఉండి లేనట్లుగా ఉన్న నుదుటి కుంకుమ మీద ముద్దు పెట్టుకుని తన మీదకు వాలి ఉన్న ఆమె బొగ్గలను నిమురుతూ సత్య మొహం మీద పరుచుకున్న ఆమె పొడవాటి జుట్టు జాగ్రత్తగా నిమురుతున్నాడు కౌశిక్. అతని కదలికకి మెల్లిగా కదిలి కౌశిక్ని ఇంకా దగ్గరగా జరిగి పెనవేసుకుని పడుకుంది సత్య. ఆహా, ఇప్పుడు నన్ను ఇలా వాటేసుకుని పడుకున్నావు, మరి ఊరు వెళ్తే ఏం చేస్తావే అన్నాడు కౌశిక్ నవ్వుతూ. అందుకేగా నువ్వు లేకుండా ఊరు వెళ్ళను అంటుంది అంది సత్య కళ్ళు మూసుకునే. సత్య ప్రేమకి లోలోన మురుసుకున్నాడు కౌశిక్. దసరా నవరాత్రులు మొదలయ్యాయి. మొదటి రోజు బతుకమ్మను పేర్చారు. సత్య వాళ్ళు ఉంటున్న ఫ్లాట్స్లో ఉండే ఆడవాళ్ళు. సత్యను కూడా కిందకి పిలుచుకు వెళ్ళింది. సత్య వాళ్ళ ఫ్లాట్ ఎదురుగా ఉన్న ఆంటీ. ఎప్పుడూ చూడలేదేమో. సత్యకు అలా పళ్ళెంలో పూలు వరుసగా ఎత్తుగా పేర్చడం, మధ్యలో పసుపు గౌరమ్మను ఉంచడం చాలా బాగా నచ్చింది. అలా అందరూ చేసిన బతుకమ్మలను ఒకచోట చేర్చి చుట్టూ తిరుగుతూ రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, హరిహర శ్రీరామ ఉయ్యాలో, హరిహర బ్రహ్మదేవ ఉయ్యాలో, నెత్తిమీద సూర్యుడు ఉయ్యాలో, నెలవన్నె కాడ సూర్యుడు ఉయ్యాలో, పాపిట చంద్రుడు ఉయ్యాలో, బాలకోమరుడా ఉయ్యాలో, ముందుగా నిన్ను దళితులు ఉయ్యాలో అంటూ అందరూ ఆడవాళ్ళు లయబద్ధంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఉంటే సత్య కూడా వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తూ ఉంది. తర్వాత అన్ని బతుకమ్మలను హారతి ఇచ్చి పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించి ఒకరికి ఒకరు పసుపు కుంకుమలను పెట్టుకొని బతుకమ్మలను తలకెత్తుకొని వాళ్ళ ఫ్లాట్స్కి కొంచెం దూరంగా ఉన్న చెరువులో వదిలారు. ఆ దృశ్యం చూడడానికి కన్నుల పండగగా ఉంది సత్యకి. చెరువు మొత్తం పూలతో నిండిపోయి రంగురంగుల పువ్వనంలాగా ఉంది. కౌశిక్ ఆఫీస్ నుంచి రావడంతోనే తను ఎలా చేసింది, తనకి ఈ బతుకమ్మ ఎంత నచ్చిందో చెబుతూ ఉంటే అమ్మయ్య, మైండ్ ఇటు డైవర్ట్ అయ్యింది. లేకపోతే పండగ రోజు ఊర్లో పండగ మిస్ అవుతున్నా అంటూ చాలా ముభావంగా తిరుగుతూ ఉండేది అనుకున్నాడు మనసులో. రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తను చిన్నప్పుడు ఇంట్లో ఎలా అయితే అమ్మవారు అలంకరణ చేసి పూజ చేసేవారో అలానే ఆ రోజు ఆ అవతారంలో అమ్మవారిని అలంకరించేది సత్య. కౌశిక్ ఎప్పుడు పండగలకు ఇంటికి రాకపోవడం, ఎక్కువ హాస్టల్లో ఉండి చదువుకోవడంతో
సత్య అంత బాగా పూజ చేస్తూ ఉంటే చాలా బాగా నచ్చింది. తను అలంకరించిన అమ్మవారిని ఫొటోస్ తీసి వాట్సాప్లో పెడుతూ అమ్మ అత్త మెచ్చుకుంటుంటే సంబరపడిపోయేది. రోజుకో రకంగా ప్రసాదాలు చేసి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచేది. తనకు అది అలవాటే అన్నట్లు. పూజలు ప్రసాదాలు రోజు పనులతో క్షణం తీరిక లేకపోయినా అత్త ఇలా చేస్తుంది, అమ్మ అలా చేసేది అంటూ ప్రతి పనిలో వాళ్ళని తలుచుకునేది సత్య. సత్య మాటల్లో తను ఇంట్లో వాళ్ళని ఎంత మిస్ అవుతోంది తెలుస్తూనే ఉంది కౌశిక్కి. కానీ తను ఏం చేస్తాడు? తనకి సెలవులు లేవు. సత్యను వెళ్ళమంటే నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నా, నేను లేకపోతే పండగ రోజు పస్తులు ఉంటావు, ఏం అవసరం లేదు, వెళితే ఇద్దరం వెళ్ళేది, లేకపోతే ఇక్కడే పండగ అంది సత్య. తర్వాత రోజు ఇద్దరు పండగ షాపింగ్కి వెళ్ళినా అందరికీ బట్టలు తీసింది. ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇవ్వచ్చు అంటూ. మరుసటి రోజు టిఫిన్ చేస్తూ ఈవినింగ్ నీకోసం ఒక సర్ప్రైజ్ రెడీగా ఉంది పండు అంటూ. సత్య ఏంటది బావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా నవ్వి బుగ్గ మీద ముద్దు పెట్టి బై చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కౌశిక్. ఆ రోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి పూజ. ఊర్లో ఉంటే చిన్నపిల్లలను పోగు చేసి వాళ్ళకి అక్షరాభ్యాసం పూజ చేయించేవారు. అదే రోజు వాళ్ళ పెద్దక్క కూతురు అక్షరాభ్యాసం అవ్వడంతో అందరూ గుడిలోనే ఉన్నారు. అక్కడి నుంచి సత్యకి వీడియో కాల్ చేశారు. సత్య అందరినీ ఒక చోట చూసి సంబరపడిపోయింది. ఎప్పుడూ రాని పెద్దనాన్న పిల్లలు అమెరికా నుంచి పండుగకు వస్తే పక్కనే ఉన్న హైదరాబాదులో తను వెళ్ళలేకపోయాను అని బాధ మనసులో మెలిపెట్టింది. పండు నువ్వేరా ఈసారి పండగ మిస్ అయ్యావు అంటూ బావలు అక్కలు అంటూ ఉంటే నిజంగానే తన పండుగ రోజు ఇంట్లో ఒంటరిగా అనిపించింది. తమ్ముడు వినయ్ ప్రసాదం తింటూ అక్క ఈరోజు నీకు ఎంతో ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి మన పర్సునే చేసింది అంటూ నవ్వుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సత్యకి. మన వాళ్లతో మన వాళ్ళ మధ్య జరుపుకునే పండగే వేరు అనిపించింది సత్యకు. వెంటనే ఫోన్ తీసి ఆ నైట్ తనకి కౌశిక్కి టికెట్స్ బుక్ చేసి ఆఫీస్లో ఉన్న కౌశిక్కి మెసేజ్ పెట్టింది. బావా ఈ పండగ రోజులో నా పూర్ణం నేనే వేసుకుని నా పులిహోర నేనే చేసుకుని తిని ఇంట్లో కూర్చోవాలని నాకు లేదు, నా వల్ల ఇంకా కాదు, నేను ఊరు వెళ్తున్నా, నీకు కూడా టికెట్ బుక్ చేశాను, ఈవినింగ్ 6 గంటల వరకు ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు వస్తే సరి, లేకపోతే నేను ఒక్కదాన్నే వెళతాను అని ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ మీటింగ్లో ఉన్న కౌశిక్ చూడలేదు. సాయంత్రం 7 గంటలు అయినా కౌశిక్ రాకపోవడంతో ఇంకా బావ రాడు అనుకోగానే చాలా బాధ అనిపించిన పంతానికి బస్ 9 గంటలకి అవడంతో తను ఎక్కే స్టాప్కి వెళ్ళిపోయింది. నైట్ 8:30 గంటలకు తను ఎక్కాల్సిన బస్ రావడంతో ఎక్కింది. బస్సు ఎక్కడంతోనే అప్పటి వరకు ఉన్న అలజడి అసహనం పోయి మనసు శాంతించింది. తను కూర్చోవలసిన ప్లేస్లో ఒక అతను ఉండడంతో తనది అని గొడవ పడుతూనే ఉంది. ఇది నేను బుక్ చేశాను అంటూ అతని వాదనకు దిగాడు, ఏమాత్రం తగ్గకుండా. నా విండో సీట్లో కూర్చో అమ్మా, నేను ఆ మూలను కూర్చోలేను అంటూ ఒక పెద్దావిడ సీట్ ఇవ్వడంతో అతని కోపంగా చూసి పక్క సీట్ సత్యది అయినా వెళ్ళి ఆ పెద్దావిడ సీట్లో కూర్చుంది. సత్య పక్కన ఆవిడ కూర్చున్నారు. మెళ్ళో పసుపుతాడు, బంగారు గొలుసు, నల్లపూసలు చూసిన పెద్దావిడ కొత్తగా పెళ్ళయిందా అమ్మా అని అడిగారు సత్యని. అవునండి, 5 నెలలు అయ్యింది అంది సత్య. ఓ అవునా, మరి పసుపుతాడు మార్చలేదే అంది ఆవిడ. నా బావ మొదటగా నా మెడలో వేసిన తాడు అని దాన్ని తడిమి చూసుకుని నాకు ఇది అంటే ఇష్టం, అందుకే బంగారం ఉన్నా బంగారం లాంటి నా బావ మొదటి కానుకగా ఇలానే ఉంచుకున్నా అంది చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు వింటున్న విండో సీట్ అతను నవ్వుకున్నాడు. నువ్వు మీ బావనేనా పెళ్లి చేసుకుంది అంది ఆవిడ. ఈలోపు ఆ పెద్దావిడ కూర్చున్న సీట్ అతను రావడంతో మేము ఆడవాళ్ళం ఉంటాం, ఆ పక్క సీట్ అడ్జస్ట్ అవ్వమని సలహా ఇచ్చింది సత్య అతనికి. అతను సత్యవంక అలానే చూస్తూ వెళ్ళి సత్య సీట్లో కూర్చుని విండో సీట్ అతనితో ఎక్కడ చూసినా ఆడవాళ్ళ రాజ్యమే బాస్, భరించలేకపోతున్నా అన్నాడు. సీటు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఏం చేస్తాం బాస్, తప్పదు, భరించాలి, ఆదిశక్తి రూపాలు అసలే అన్నాడు విండో సీట్ అతను నవ్వుతూ. మిర్రున అతని వైపు చూసింది సత్య కోపంగా. అయితే మీ బావేనా మీ ఆయన, ఇంకేం ఎదురుచూపులు పెళ్లి చూపులు ఎందుకు, వెంటనే చేసేసి ఉంటారుగా పెళ్ళి అంది ఆవిడ తేలికగా. అంత లేదు ఆంటీ, మా బావగాడు మహా జిడ్డు, చదువులో మాత్రం సరస్వతీదేవి వారసుడు, నాకేమో నా బావ పేరు తప్ప ఏం ఎక్కేవి కావు, నాకు పెళ్లి వయసు వచ్చేసరికి నా డిగ్రీ కంప్లీట్ అయితే కానీ నా మెడలో తాళి కట్టనన్నాడు నా బావగాడు, వాడి కోసం చదవక తప్పలేదు నాకు అంది ముక్కు చీదబోతుంటే పక్కన అతను అక్క ఈ టిష్యూ తీసుకో అనిచ్చి ఇప్పటి వరకు వాగి అని అతను అనే మాట మధ్యలో ఉండగానే అతని వైపు సీరియస్గా చూసింది సత్య. అదే అక్క, మాట్లాడి గొంతు ఆరిపోయిందేమో, ఈ వాటర్ తాగు అని బాటిల్ ఇచ్చాడు. నీ పేరు ఏంటి తమ్ముడు అంది వాటర్ తాగి బాటిల్ అతనికి ఇస్తూ. ప్రభు అక్క అన్నాడు అతను. సత్య తమ్ముడు అంది అని మాడిమొహం వేసుకుని తమ్ముడు ప్రభు, పక్కన కూర్చున్న వాళ్లను నమ్మకు, ఏదైనా మత్తు పెట్టి నీ పర్స్ కాజేస్తారు అని ఒక ఉచిత సలహా ఇచ్చింది అతనికి. సత్య మాటలకి ప్రభు విండో సీట్ అతని వైపు అనుమానంగా చూశాడు. మీరు ఆ తింగిరిదాని మాటలకు నన్ను అనుమానించడం లేదు బాస్, నేను మీకు జేబులు కొట్టేసేవాళ్లా కనిపిస్తున్నానా అన్నాడు అతను. లేదు అని తల ఊపాడు అయోమయంగా చూస్తూ. పెళ్లి స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేసింది సత్య.
మా బావ స్వయాన మా మేనమామ కొడుకు. చిన్నప్పటి నుండి మా బావే నాకు అన్నీ అంటూ ఎక్కిళ్ళు రావడంతో నవ్వి నన్ను బాగా తలుచుకుంటున్నాడు అంది. ప్రభు వాటర్ ఇచ్చి యాపిల్ ముక్కలు తినక్క మిగతా స్టోరీ చెప్పడానికి ఓపిక ఉండాలిగా అన్నాడు. అవి తీసుకుని పరపరా తింటూ అసలు నాకు మా బావకి పెళ్ళి అయితే మాకు మా పర్సు వాళ్ళ ఆయన పుడతాడు అని దాని నమ్మకం అంది తింటూ సత్య. ఇంతకీ పర్సు ఎవరు అడిగాడు ప్రభు. ఓయ్ తమ్ముడు, నా ముందు అంటే అన్నావు, మా పర్సు ముందు అంటే పర్సు అన్నందుకు బండకేసి చేపను తోమినట్టు తోముతుంది, జాగ్రత్త. తను నాకు అమ్మమ్మ, మా బావకు నానమ్మ, ప్రసూనాంబ. నేను ముద్దుగా పర్సు అని పిలుచుకుంటా అంది సత్య పరపరా నవ్వులుతూ. ఆ మాటతో 2 చేతులతో నోరు మూసేసుకున్నాడు ప్రభు. మరి కొత్తగా పెళ్ళయిందంటున్నావు, అబ్బాయి ఏడమ్మా? నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా ఊరు అంది ఆవిడ. బావకు ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండడంతో రావడం కుదరదు అన్నాడండి అంది కొంచెం నీరసంగా సత్య. ఎక్కడ తల్లి, ఈ యాంత్రిక జీవితంలో పడి పండగలు పబ్బాలు అనే విషయాలను దూరం పెట్టేస్తున్నారు ఈ తరం పిల్లలు. మా చిన్నతనంలో సంక్రాంతి, దసరా పెద్ద పండగలు. అంటే పెద్దమ్మ పిల్లలు, చిన్నాన్న పిల్లలు, అమ్మ వైపు వాళ్ళు, నాన్న తరపు బంధువులు అంటూ ఎంత సందడిగా ఉండేది పండగంటే. ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని వాట్సాప్లో పండగ శుభాకాంక్షలు అంటూ ఒక మెసేజ్ అందరికీ గ్రూప్లో సెండ్ చేసి అమ్మయ్య ఓ పని అయిపోయింది అనుకుని బాపతికి వచ్చేశారు. అంతేలే అమ్మ, నువ్వు 4 సందున పెరిగిన పిల్లవి, ఉండలేవులే. పండగకి మీ ఇంటికి వెళ్తున్నావు అయితే ఆ రోజు ఈ రోజు కాకపోతే రేపైనా నీ వెనకే వస్తాడు చూడు. అబ్బాయి పాపం కుదరగా రాలేకపోయారు కానీ భార్య అంటే ప్రేమ లేకుండా ఉంటుందా? భార్య కోరిక తీర్చాలని ఉండదా? అబ్బాయికి మాత్రం నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని పిల్లాన్ని దూరం పెట్టుకోకు అంది సత్యకి నచ్చ చెప్తున్న ధోరణిలో. సత్య బొగ్గలు నిమురుతూ ఆమె. ఆంటీ, నా బావకి నేనంటే ప్రాణం, అందుకేగా నా వెనకే వస్తున్నాడు అంది విండో వైపు చూసి నవ్వుతూ. అయితే దసరా వరకు పుట్టింట్లో ఉంటావు అన్నమాట అంది ఆవిడ నవ్వుతూ. ఆహా లేదు ఆంటీ, మళ్ళీ దీపావళి ఉందిగా, 1 వారం అటు ఇటుగా మళ్ళీ వచ్చి ఏం వెళ్తాం, అందుకే అప్పటి వరకు ఉంటాము అంది సత్య కళ్ళు గిరగిరా తిప్పుతూ. చంపుతా ఇంకోసారి నోరెత్తావంటే. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నా, నోరు మూస్తే ఒట్టు కంచిమేకలా మేస్తూ నోటికి రెస్ట్ ఇవ్వకుండా వాగుతూనే ఉన్నావు. ఇంకా ఎందుకే నేను జాబ్ చేయడం, జాబ్ మానేసి కోదాడ టు సూర్యాపేట బస్సులాగా ప్రతి పండగకి నిన్ను అటు ఇటు తిప్పుతూ ఉంటా అన్నాడు విండో సీట్లో కూర్చున్న అతను లేచి వచ్చి సత్య వైపు సీరియస్గా చూస్తూ. హలో బాస్, మా బావకు లేని నొప్పి నీకెందుకు, అవన్నీ మా బావ చూసుకుంటాడు. కానీ నేను వచ్చినప్పటి నుంచే చూస్తున్నా, అక్కరిస్తే వాటరు, ఆకలి లేకుండా యాపిలు, ముక్కు తుడుచుకోవడానికి టిష్యూ ఇచ్చావు. ఎవరు నువ్వు మా అక్క మీద హక్కు చూపడానికి అన్నాడు ప్రభు తమ్ముడు లానే ఫీల్ అయిపోయి ఉక్రోషంగా. నేను ఎవరా, దాని మొగుడిని అన్నాడు కౌశిక్ అంతే సీరియస్గా. ఈసారి ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని సత్య వైపు చూశారు ఆంటీ ప్రభు. సత్య వాళ్ళిద్దరి వైపు చూసి ఒక ఎకిలి నవ్వు నవ్వి, ఈయనే మా ఆయన, నా బావ కృష్ణ కౌశిక్, నేను సత్యభామని అంది. మరి ఇంతసేపు అబ్బాయి పక్కనే ఉంటే మాతో చెప్పలేదేమ్మా, పైగా పరాయవాడి మీద గొడవ పడినట్టు పెద్ద నోరేసుకుని అరిచావు అంది ఆంటీ. నేను చెప్పిన టైంకి రాకుండా నాకన్నా ముందు బస్సు ఎక్కి కూర్చున్నాడు, అందుకు కోపం వచ్చింది అంది సత్య ముక్కు రుద్దుకుంటూ. అసలు నేను చెప్పే వరకు ఎక్కడ ఆగావే, ఈవినింగ్ సర్ప్రైజ్ అంది, టికెట్స్ బుక్ చేసి మనం ఊరు వెళ్తున్నాం అని చెబుదాం అని నువ్వేమో లాస్ట్ మినిట్లో ఇలా పెంట చేశావు. అయినా బస్సు మన ఫ్లాట్స్ వైపు నుంచి కదే వచ్చేది, నువ్వు ఈ స్టాఫ్ వరకు ఎందుకు వచ్చావు అన్నాడు కౌశిక్. అంటే బావా, బస్సు స్టార్టింగ్ పాయింట్ ఇదే అని ఉంది,